మల్లన్న దేవుడు బండారిగడ్డ దవ్వుకొని ఎల్లమ్మతోని సట్టేడు సముద్రాలు దాటి మన భారతదేశంలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఎల్లమ్మ మల్లన్న దేవునితో అంటున్నది, తమ్ముడా మల్లయ్య, బండారిగడ్డ జాడ నేను చెప్పిన, బండారిగడ్డను నువ్వు దవ్వుకొని వచ్చిన, ఎప్పుడు నా వంతైంది, తీసుకొచ్చుడు నీ వంతైంది. అందుకోసం తమ్ముడా, నువ్వు తెచ్చినటువంటి ఈ పర్వతం అంతా బండారులా నాకు సగభాగం ఈరా తమ్ముడా అని అంటది. అప్పుడు మల్లన్న దేవుడు అంటాడు, అక్క ఎల్లమ్మ, నీకు సగభాగం నేను కనుక ఇయ్యాలి ఇచ్చినట్టు ఉంటే రానున్న కాలం లోపల కల్లా కలియుగం పుట్టవంతం ఉన్నది, పెరగవంతం ఉన్నది. ఉప్పు నూనె ఒక చోట ఉడికి ఊరికొక పెద్ద మనిషి పుట్టవంతం ఉన్నది. రానున్న కాలం లోపల ఆడవాళ్ళందరూ ఆస్తిలో సగభాగం అడుగుతారు. ఇలా నేను ఎక్కిస్తే రేపటి రోజున వాళ్లకు ఆస్తిలో సగభాగం పుడుతుందని ఆ రోజున మల్లన్న దేవుడు, అక్క రేణుక ఎల్లమ్మ, నువ్వు బండారిగడ్డ చెప్పినందుకు, నేను తెచ్చినందుకు నీకు నా చేత్తోని ఆడబిడ్డ కట్నంగా 7 పిరికిళ్ళ బండారి నీ బుట్టి లోపల ఎత్తా, దానికి బదులుగా నువ్వు 7 గవ్వలు నాకు ఇయ్యే అక్క అని అక్క దగ్గర నుంచి వెళ్ళి 7 పిడికిళ్ళ బండారి అక్కకు పెట్టి 7 గవ్వలు అక్క దగ్గర నుంచి వెళ్ళి తీసుకుంటాడు. ఈ 7 గవ్వలు నీకు ఎందుకురా తమ్ముడా అని అంటే, రానున్న కాలం లోపల నా పేరు మీద పట్నాలు పండుగలు జరిగినప్పుడు, నా పేరు మీద కళ్యాణం జరిగినప్పుడు ఒగ్గు వాళ్ళు ఉట్టవంతం ఉన్నది. ఈ ఒగ్గోళ్ళు ఈ 7 గవ్వలని మెడకు దర్శనంగా పెట్టుకొని నా కాళ్ళ కింద కర్రెక్క లెక్క మురిగించుకొని నా పూజ చేయించుకుంటా అక్క అని ఆ రోజున 7 గవ్వలు తీసుకుంటాడు. ఇక్కడ నుంచి వెళ్ళి మల్లన్న దేవుడు కంచివేరు పట్నం పోతాడు. అక్కడ మేడలమ్మను పెళ్లి చేసుకుంటాడు. అది ఎట్లా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై మల్లికార్జున స్వామి. దేవుడు ఆడుతాడు బండారి బాసంతమాడుతాడు, బండారి బాసంతమాడుతాడు, బంతి పువ్వుల్లో బాసంతమాడుతాడు.